అన్నని ఇనప సుత్తుతో తలపగలగొట్టాలా, అలాగే చంద్రబాబు విషయంలో మెత్తటి సుత్తుతో మాట్లాడాలి అన్న ధోరణితోనే నడుస్తున్నది షర్మిల. బేసిక్గా తాజాగా ఆ మాట్లాడేది ఏంటి, విగ్రహాల ధ్వంసాన్ని, అంటే వాళ్ళ నాన్న విగ్రహాల ధ్వంసం చేస్తుంటే దాన్ని సమర్థిస్తోంది. ఎలాగా, ఎన్టీఆర్ విగ్రహాలు నాడు కూలగొట్టలేదా అని. ఏ ఎన్టీఆర్ విగ్రహం కూలగొట్టారు? ఇలాంటి గొడవలు జరిగినాయా గతంలో? 2019లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరిగినాయా? 1-2 చోట్ల రోడ్లని మార్పుకి సంబంధించినటువంటి సందులో విగ్రహాలకు సంబంధించినటువంటి ఇష్యూస్ వచ్చినాయి తప్పించి వెళ్ళి ఊరి మీద పడి విగ్రహాలు ధ్వంసం చేసిన సంఘటనలు ఉన్నాయా? ఇన్ని విగ్రహాల ధ్వంసం జరిగినటువంటి సంఘటనలు ఉన్నాయి ఎప్పుడన్నా గతంలో ఎన్టీఆర్ విగ్రహాలు? ఇంకొకటి, ఎన్టీఆర్ జిల్లా పేరు మార్పు అన్నటువంటిది, ఇదే ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పు, ఖచ్చితంగా అది నేను కూడా తప్పుపడతా. జగన్ చేసింది అతిపెద్ద తప్పు అని చెప్తా. అదే సందర్భంలో ఎన్టీఆర్ జిల్లా పేరు పెట్టాడు అక్కడ, కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ పేరు పెట్టాడు, అక్కడ విజయవాడ జిల్లాకి ఎన్టీఆర్ పేరు పెట్టాడు. అది పెట్టాడు కాబట్టి ఇది తీసేయడం తప్పే అంట నేను. ఇది ఉంచాలి ఎన్టీఆర్ యూనివర్సిటీ అన్నది, అది తీసేయడం తప్పే, ఇది ఇవ్వడం అతను చేసిన మంచి. ఎన్టీఆర్ని అతను ఎప్పుడు ద్వేషించలా. బట్ మహామేత అంటూ రాజశేఖర రెడ్డిని ఎవరు విమర్శిస్తున్నారు? వాళ్ళనే కదా నువ్వు నెత్తినేసుకుంటుంది, వాళ్ళనే కదా నువ్వు భుజానేసుకుంటుంది, వాళ్ళ కోసమే కదా నీ అన్నం నాశనం చేయాలనుకుంటుంది. తద్వారా ఏం చెప్పాలనుకుంటున్నావు? టోటల్గా వ్యక్తిగత కక్ష, లేదంటే తన ఆస్తి తగాదా, లేదా తనకి ఆస్తి కోసం అన్న ఆస్తి లాక్కోవడం అనాలా, లేకపోతే వాటా అనాలా? వాటా అయితే కోర్టుకు వెళ్ళొచ్చు, చక్కగా నా వాటా నాకు ఇవ్వండి అని చెప్పేసి అప్పుడు కోర్టు చెప్తుంది. అలా కాకుండా రాజకీయ ఒత్తిడి చేసి అన్నని రాజకీయంగా దించేసి దీంట్లో లాక్కోవాలి అన్నటువంటి తతంగంలో భాగంగా జరుగుతున్నట్టే కనబడుతుంది. మెయిన్ ఇప్పుడు ఏంటంటే లోటస్ పాండ్ ఆమె చేతిలో ఉంది, రిజిస్ట్రేషన్ జగన్ పేరుతో ఉంది. ఆమె బయటికి వెళ్ళాలి. అక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఇక్కడ చంద్రబాబు ఉన్నారు. ఇప్పుడు ఆ లోటస్ పాండ్ ఆమె చేతిలోనే ఉండాలి. అక్కడ అదంతా ఎన్ని కోట్ల రూపాయలు అద్దె అవుతుంది అది వాస్తవంగా చెప్పాలంటే. దాంతోపాటుగా ఆస్తులకు సంబంధించిన వివాదాలు అంటే కోర్టుకు వెళ్లాల్సింది కాస్త అన్న మీదన ఎంత తిడితే అంత ఆమెకి ఆస్తి మీద పట్టు ఉంటుంది అన్నది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. అందుకోసం ఇదంతా చేస్తున్నట్టు కనబడుతుంది.